హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిడ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ట్రావెలింగ్ లాగ్. వైజాగ్ టు తిరుపతి మేము ట్రావెలింగ్. యాక్చువల్లీ తిరుపతి సడన్గా అనుకున్నాం 2 days బ్యాక్. అనుకున్నాక ఇంకా మరి వెంటనే వెళ్ళిపోవాలనిపించి ఇంకా మరి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్లో క్లోజ్ అయిపోయాయి. అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి దర్శనం టికెట్స్ కోసం. ఇంకా దర్శనం టికెట్స్ లేవు కదా అని చెప్పి పిల్లల్ని మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి మేమిద్దరమే బయలుదేరాం. ఇంకా ట్రైన్లో అయితే బోర్ కొడుతుందని చెప్పి ఇంట్లోనే మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ మూవీస్ చూస్తూ ట్రైన్లో వచ్చేవన్నీ తింటూ అలా టైం పాస్ చేసాం. యాక్చువల్గా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఆపోజిట్లో ఒక హాల్లా ఉంటుంది. ఆ హాల్లోని మనకి దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. మేము యాక్చువల్లీ ట్రైన్ మార్నింగ్ 5:30కి రీచ్ అయ్యాం తిరుపతి. రీచ్ అయిన వెంటనే ఆ హాల్లోకి వెళ్ళి మేము దర్శనం టికెట్స్ కోసం అయితే ట్రై చేసాం. లైన్ అయితే పెద్ద ఏం లేదు, మాకు వెంటనే దొరికేసాయి దర్శనం టికెట్స్. ఆ రోజు నైట్కి 8 o'clockకి దర్శనం టికెట్స్ ఇచ్చారనమాట. దర్శనం టికెట్స్ ఇవ్వగానే ఇంకా మరి వెంటనే మేము బస్సు చూసుకొని కొండ మీదకి తిరుపతికి బస్సు ఎక్కిపోయాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. సడన్గా అనుకోకుండా వెళ్ళడంతో దర్శనం ఎలా అవుతుంది ఏంటి, దర్శనంకి ఇబ్బంది పడతామో, ఎన్ని డేస్ అయిపోతుందో ఏంటో అని అనిపించింది. కానీ దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ స్పెషల్ దర్శనం అయితే ఉంది. అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి.